హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా కట్ చేసి మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. క్యాన్వాస్ తీసుకున్నాను. క్యాన్వాస్ని డబుల్ ఫోల్డ్ చేశాను. 3 ఇంచెస్ వెడల్పు, 10 ఇంచెస్ పొడవు. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి రౌండ్ షేప్లో మార్క్ చేయాలి. తర్వాత 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత క్రాస్గా 1.5 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఆ క్రాస్ని ఈ విధంగా కలపాలి. కలిపిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పేపర్ని తీసుకోవాలి. ఎక్స్ట్రా క్యాన్వాస్ని 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని కలుపుతూ ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. మనం లోపల డిజైన్ ఏ విధంగా అయితే డ్రా చేస్తామో బయట కూడా అదే డిజైన్ వస్తుంది. ఈ విధంగా డ్రా చేసిన దాన్ని కట్ చేసుకోవాలి. మనకు విడివిడిగా వస్తుంది ఫ్రెండ్స్. లోపలి పైన రౌండ్ ఒక సైడ్ వస్తుంది, మళ్ళీ కింద ఈ షేప్ వస్తుంది, హౌస్ లాగా వస్తుంది. తర్వాత దాన్ని క్యాన్వాస్తో రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ని ఓపెన్ చేసి మధ్యలో ఒక లైన్ అనేది గీసుకున్నాను. కరెక్ట్ ఆ లైన్ అనేది మనకు 10 ఇంచెస్ దగ్గర కింద ఎండ్ చేసి, కింద ఎండ్ నుంచి 10 ఇంచెస్ దగ్గర ఆ క్యాన్వాస్ని రెడీ చేసి ఫస్ట్ లైనింగ్ పైన పెట్టి క్యాన్వాస్ మొత్తం స్టిచ్ చేయాలి. లోపలి భాగం స్టిచ్ చేయాలి. తర్వాత బయటి భాగాన్ని కూడా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా బయటి భాగం కూడా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి మధ్యలో టక్ ఇచ్చాం కదా, అది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటూ ఒక ఆల్ పెన్ పెట్టుకోవాలి కదలకుండా. ఇప్పుడు లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేయాలి. మెయిన్ క్లాత్ పైన పెట్టేసి లోపలి భాగం స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా వేయాలి ఫ్రెండ్స్, ఎక్కడ ముడతలు రావద్దు. ఈ విధంగా వేసిన తర్వాత దారం కట్ చేసి లోపలి భాగంలో మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. మన డిజైన్ అయితే ఏ విధంగా ఉందో పావించి విడుతూ వదిలేసుకుంటూ డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేస్తూ రావాలి. కట్ చేసిన తర్వాత మధ్యలో అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. ఇలా టక్స్ ఇవ్వాలి. మనం కుట్టిన స్టిచ్ అనేది కట్ కాకుండా క్రాస్గా టక్స్ ఇవ్వాలి. తర్వాత మధ్యలోంచి క్లాత్ని లోపలి భాగంలో సెట్ చేయాలి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత కార్నర్కి డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా రావాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఎక్కువ క్లాత్ వెళ్ళొద్దు. తర్వాత పైన నెక్ కూడా మనం క్యాన్వాస్తో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికి లైనింగ్ కుట్టి రెడీగా పెట్టుకొని నెక్ అనేది సెట్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత పావించి వదిలేస్తూ కట్ చేయాలి. క్రాస్గా అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు క్యాన్వాస్ని లోపలికి మడిచేసి ఫస్ట్ లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేయాలి. అలా వేయడం వల్ల నీట్గా ప్రెస్ అవుతుంది, మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు లోపలికి మడిచేసి కార్నర్కి ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఫ్రెండ్స్ లైనింగ్ అంతా స్టిచ్ వేసుకోవాలి. నేను మధ్యలో ఫ్లీట్స్ కూడా పెట్టేసి నడుం పట్టి కూడా పెట్టేసి రెడీగా పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు నేను లేస్ అనేది తీసుకున్నాను. ఈ లేస్ అనేది మనకు శారీలో వచ్చింది, బ్లౌజ్కి కూడా వచ్చింది. ఈ విధంగా లేస్ అనేది నేను సెట్ చేస్తున్నాను. మీకు లేస్ ప్లేస్లో లేసే కంపల్సరీ అని ఏం కాదు ఫ్రెండ్స్, మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నాకు బ్లౌజ్లో వచ్చింది కాబట్టి అది లేసు నేను నెక్కు వేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ టర్న్ అయ్యే దగ్గర చిన్నగా లైట్గా ఫ్లీట్ ఇవ్వాలి. ఇలా ఫ్లీట్ ఇచ్చేసి ఇలా సెట్ చేస్తూ మనకి డిజైన్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా కొద్దిగా సెట్ చేస్తూ కార్నర్లో చిన్న ఫ్లీట్ ఇచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ర్యాప్ చేసి కట్ చేయాలి. చూడడానికి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.